హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు గోరుచిక్కుడుకాయ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్లో ఆనియన్స్ కాస్త దూరగా వేయించుకోవాలి. అది కాస్త మిక్సీ ఆడించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ వేసి జీలకర్ర మెంతులు వేసాక మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, దాంట్లో ఒక టమాటా వేసి మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది అంతా ఆయిల్లో వేసి ఫ్రై అవుతున్నప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా రుచిగా భలే ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. అలా అంతా మిక్సీ చేసుకున్నాక తగినంత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. అలా కాసేపు మగ్గిన తర్వాత మనము గోరుచిక్కుడుకాయని శుభ్రం చేసుకొని కడుక్కొని అందులో వేసుకోవాలి. ఇది అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు జ్యూస్ తీసి అందులో వేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా వేసి అన్నీ కరెక్ట్గా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చేస్తే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మన గోరుచిక్కుడుకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇంతవరకు మీరు ఎవరైనా ట్రై చేయకుంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.